దినము 3 విషయాలను నేను మీతో పంచుకుంటాను. అదేమిటబ్బా అంటే మన శరీరమును గురించి, లేకపోతే మన దేహమును గురించి, మన దేహము ఎలాగా ఉండాలో అర్థం చేసుకుందాం. మన దేహము ఎలాగా ఉండాలో, ఈ దేహము ఎలా ఉండాలి? ఆయనకు చక్కగా ఉండాలి. చెప్పండి, ఆయనకు చక్కగా ఉండాలి అంటే ఆ దేహమును దేవుడు చూస్తాడు. రెండవదిగా మనం పరిశుద్ధముగా ఉండాలి. దేవునికి మన శరీరము ఎలా ఉండాలా? పరిశుద్ధంగా ఉండాలి. మూడవదిగా మన దేహము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉండాలి. హల్లెలూయా. కనుక ఈ దేహాన్ని కొన్నిసార్లు మనకు దేవుడు ఇచ్చాడు. అర్థమవుతుంది కదా? ఈ దేహాన్ని ఎవరు ఇచ్చారు? మనకి దేవుడే ఇచ్చాడు. ఈ దేహాన్ని మనం ఏం చేయాలి అనేది బాగా పరిశీలన చేయాలి. అవసరం లేకపోతే అవసరం ఉంటే కనుక ఆయనే మనకు ఇచ్చేవాడేమో. దేవునికి స్తోత్రం చెప్పండి. అవును కదా? ఇప్పుడు గమనించుదాం. అవసరం ఉందనుకోండి, ఆయనే ఇచ్చేవాడు. ఈ చెవుల్లో కానీ లేదా ముక్కులో కానీ ఇవన్నీ పెట్టుకుంటారు కదా, ఇవన్నీ అవసరం ఉంటే ఆయనే ఆ రంధ్రాలు ఉండేయేమో అక్కడ. అయితే ఆయనకు అది అవసరం లేదు. కానీ మనం ఏం చేసాము? దానిని రకరకాలుగా మార్చుకుంటున్నాం. వాళ్ళు ఒక ఆమె ఇక్కడ పెడితే ఇంకొక ఆమె ఇంకో దగ్గర రకరకాలు కదా. చూడండి, గమనించండి. నేను ఎప్పుడో మొన్న ఒక ఆమెను చూసా టీవీలో. ఆమె ఇక్కడ ఉంది, మధ్యలో ఉంది రింగు. చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. మధ్యలో రింగు ఉంది, అదేంటో మరి. ఈ అభ్యాసాలు, శరీరము ఇవన్నీ మనం పెట్టుకోవటం ద్వారా కాదు, కానీ అసలు మన శరీరము మన దేవుని నుండి మనకు ఇవ్వబడి ఉన్నది. చెప్పండి, ఎవరి నుంచి ఇవ్వబడి ఉన్నది? చెప్పాలందరూ, ఎవరి నుంచి ఇవ్వబడి ఉన్నది? ఈ శరీరము దేవునికి ప్రతిష్టత మనం చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ శరీరాన్ని ఎలా ఉండాలంటే చక్కగా ఉండాలి. దీన్ని అపవిత్ర చేసుకోకూడదు. ఈ శరీరాన్ని మనం ఎక్కడ కూడా దేవునికి అయిష్టముగా మనం ఉంచుకోకూడదు. దాని గురించి కొన్ని మాటలు కొంతమందికి చాలా అవసరం. అంటే మనకే అవసరం, నాకు కూడా అవసరమే ఉండొచ్చు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనకు కూడా అవసరమై ఉన్నాయి. కనుక దేవుని వాక్యంలో నుంచి మన శరీరానికి చక్కగా ఉండే ఈ శరీరాన్ని కొంతమంది ఏం చేస్తారో తెలుసా? దీన్ని చెరిపి వేసుకుంటారు. ఎలాగ చెరిపి వేసుకుంటారు అంటే, ఒకళ్ళు ఎవరైనా కావలసిన వాళ్ళు చనిపోయారు అనుకోండి. కావలసిన వాళ్ళు చనిపోతేనంట కొంతమంది కత్తి తీసుకొని వాళ్ళ శరీరాన్ని కోసుకుంటారట. కొంతమంది తలలు బోడివి చేయించుకుంటారంట. అర్థమవుతున్నదా? అవసరం లేదు ఇవన్నీ. అంటే తలలు బోడివి చేయించుకోవటం, తర్వాత శరీరాన్ని కత్తులతో కోసుకోవటం, ఇవన్నీ కూడా దేవునికి ఇష్టం ఉండదు. అందుకే దేవుడు మన శరీరము ఎలాగా ఉండాలో ఆయన దాని గురించి వాక్యములో చక్కగా రాశాడు. ఈ మాటలు లేవి కాండ పుస్తకం తీద్దాం. లేవి కాండానికి వెళ్దాం. 19వ అధ్యాయం 28వ వచనాన్ని ఒకసారి పరిశీలన చేస్తే అక్కడ రాయబడుతుంది. అక్కడ 28వ వచనం, చచ్చిన వారి కొరకు మీ దేహములను చీలుకొనకూడదు చాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. చచ్చిన వారి కోసం. నాకు వాళ్ళంటేనే చాలా ఇదండి కదా, నిజమే. నీకు అయ్యి ఉండొచ్చు. దేవుడు అలాగంటలా. నీకు ఇచ్చినది నీ దేహమును. అది ఎవరిచ్చారు నీకు దేహాన్ని? యేసయ్య ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు ఇలాగ ఉండాలని కొంతమంది అతిశయపడుతుంటారు. దేన్ని బట్టి అంటే వాళ్ళకున్న శరీర ఆకారాన్ని బట్టి, వాళ్ళకున్న శరీరంలో ఉండే ఆ యొక్క రంగును బట్టి. అది సరే, మంచిది, నేను కాదనట్లా. దేవుడు మనకిచ్చినది అది నల్లగా ఉన్నా పర్వాలే, తెల్లగా ఉన్నా పర్వాలే. దేవునికి స్తోత్రం చెప్పండి. తెల్లగున్న వాళ్ళు అన్నమే తింటారు, వాళ్ళని గడ్డి తినరుగా. నల్లగా ఉన్న వాళ్ళు ఏమైనా గడ్డి తింటారా? తెల్లగున్న వాళ్ళు అన్నం తింటారా? లేదు. వాళ్ళు అన్నమే తింటారు, వీళ్ళు అన్నమే తింటారు. వాళ్ళు పనులు చేస్తారు, వీళ్ళ పని చేస్తారు. కానీ ఒక మాట చెప్తున్నా, ఇప్పుడు గమనిస్తాం. ఈ యొక్క శరీర ఆకారాలను బట్టి కొంతమంది ఏం చేస్తారంటే
వాళ్ళే సంబరపడిపోతూ ఉంటారు. ఓకేలే, మంచిది, వాళ్ళ ఆ సంతోషాన్ని మనం ఎలాగా అడ్డుగట్టలేం. కానీ లేఖనాలు పరిశోధన చేస్తే మనకు కావలసిన వాళ్ళు ఎవరైనా చనిపోతే సీనో వింటున్నావా, ఏం చేసుకోకూడదంట? శరీరాన్ని చీల్చుకోకూడదు. నేను కూడా చచ్చిపోతా కదా, కొంతమంది అంటూ ఉంటారు కదా, నేను కూడా చచ్చిపోతా అని వాళ్ళ దేహాలను గాయపరుచుకుంటారు. రెండవదిగా, ఫస్ట్ మాట ఇదైతే, రెండవ మాట ఏం చెబుతుంది? మన దేహాలకు దేవుడు మనకిచ్చినటువంటి దీనిని బట్టి మనం చూస్తే రెండవది ఏమంటుంది అక్కడ? పచ్చబొట్టు మీ దేహమునకు పొడుచుకొనకూడదు. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమంట? ఈ పచ్చబొట్లు అనేది ఏవో ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఉంటుంది ఈ రోజుల్లో. ఏమంటారు దాన్ని? టాచ్యూ అంటారా? ఏమమ్మా? ట్యాకోనా? ట్యాగో ఏమోలే, పచ్చబొట్టు అంటాం మన భాషలో, అది నాకు తెలుసు. అచ్చిబొట్టు కన్నడదాగా. దాని మీద కొంతమంది డిజైన్లు దింపుకుంటారు, ముఖం మీద కానీ కాళ్ళ మీద చేతుల మీద రకరకాలైన, అసలు ఏంటో విచిత్రం. బైబిల్ చెబుతుంది అవి చేయకూడదంట. మన దేహము ఎవరిచ్చింది చెప్పండి? ఇది అందరు చెప్పాలి. ఎవరిచ్చారు? నువ్వు కొనుక్కున్నావా? నువ్వు కొన్నావమ్మా డబ్బులు ఇచ్చి? ఇది నీవు కొనుక్కుంటే నీ శరీరం నీ ఇష్టంలే కాదు, నిన్ను దేవుడు నిర్మించాడు. ఒకవేళ నీకు ఆ యొక్క మచ్చలు ఉండాలనుకోండి, ఉదాహరణకి ఆయన నిన్ను గర్భంలో వచ్చినప్పుడే ఆ మచ్చలు నీకు పెట్టేవాడు, అవి ఉండేవి. కానీ మనం ఏం చేసాం? ఈ దేహాన్ని మనకి ఇష్టం వచ్చినట్లుగా దానిని ఏం చేసుకుంటాం చెప్పండి? నచ్చినట్టుగా దాని మీద పచ్చబొట్లు పొడిపించుకుంటాం. ఈ చచ్చిన వాళ్ళ కోసము మళ్ళీ మనం ఏం చేస్తున్నాము? దేహాన్ని చీల్చుకుంటాం, పచ్చబొట్లు పడిపించుకుంటాము. తర్వాత ఇంకొక మాట అక్కడ చెప్తున్నది ఏమిటి? మనం బాగా పరిశీలన చేస్తే ఇంకొక మాట, పచ్చబొట్లు మీ దేహమునకు పొడుచుకొనకూడదు, నేను దేవుడైన యెహోవాను అనే చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అలాగే 21వ అధ్యాయము అదే పుస్తకంలో 5వ వచనములు ఇంకొక మాట ఉంటుంది. ఏంటంటే, వారు తమ తలలను బోడి చేసుకొనరాదు. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి. వారి తలలను ఏం చేసుకోకూడదు? దేనికి చేసుకుంటున్నారు? కొన్నిసార్లు మీరు బాగా పరిశీలన చేయండి, బాగా పరిశీలన చేయండి. వారి తలలను వారు బోడి చేసుకుంటారు. అవసరం లేదనుకోండి, గుండుగానే దేవుడు పెట్టేస్తాడు కదా. మళ్ళీ ఎందుకు? ఇవాళ రకరకాలైనటువంటి జనుల మధ్యలో మనం ఉంటున్నాము. ప్రియా దేవుని బిడ్డ, నువ్వు యేసుక్రీస్తు నమ్ముకున్నావు కాబట్టి నీ యొక్క లోక సంబంధమైన వారిలాగా కాక మనము ఒక ప్రత్యేకంగా ఉండాలనేది దేవుని వాక్యం. ఆమేన్ చెప్పండి. దేవుని వాక్యం అంతా ఇంతకుముందు ఒకవేళ మాట్లాడకపోతే ఈ దినమంతా మాట్లాడుతుంది. కొన్ని స్థలాల్లోకి మనం వెళితే చెప్పదైనండి, కొన్ని స్థలాలకు మనం వెళ్ళామనుకోండి, ఈ తలకు రంగేసుకున్నోడికి మైకీరు పాస్టర్లు మీకు తెలుసా? ఇంకొక మాట చెబితే కలర్ బట్టలు వేసుకున్న వాళ్ళకి మైకీరు తెలుసా మీకు? ఎందుకంటే అంత కండిషన్, అంత పద్ధతిగా ఉంటారు కొన్నిసార్లు. మనమేం చేస్తాం చెప్పండి? మైకీకి పోయిన సమస్యే, రకరకాలైన పద్ధతులు మనం అంటే ఒక మాట మనం చాలా సుధారించి వెళుతున్నాము. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే మనకు కఠినంగా దేవుని ఆజ్ఞ ప్రకారంగా మనం నడుచుకోవడము చాలా ప్రాముఖ్యం. ఆ ప్రాముఖ్యమైన విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. ఎందుకంటే 5వ వచనంలో మీ తలలను బోడి చేసుకొనకూడదు, తర్వాత గడ్డపు ప్రక్కలను క్షవరము చేసుకొనరాదు, కత్తితో దేహమును కోసుకొనరాదు. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే 6వ వచనం చెప్తుంది, అక్కడంటది వారు తమ దేవునికి ప్రతిష్ఠితమైన వారుగా ఉండవలెను. దేవునికి స్తోత్రం చెప్పాలా? మనము దేవునికి ప్రతిష్ఠితమైన వారిగా ఉండాలా. మన దేహాలు దేవుని చేతనే దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ దేహమును మనం పాడు చేసుకోకూడదు.
ఈ దేహాన్ని దేవుడు మనకి ఏ విధంగా ఇచ్చాడో ఆ విధముగా దానిని దేవునికి ప్రతిష్టం చెయ్యాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మనందరూ కూడా దేవునికి ప్రతిష్టత మన శరీరములను చేసుకొనిన వారమై ఉన్నాం. అందుకే దేవుని వాక్యములో ఇంకొక మాట చెప్తానికి నేను ఇష్టపడతాను. ద్వితీయోపదేశ కాండములో ఇంకొక మాట చెప్తుంది. ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయం 1వ వచనం ఎవరైనా చదవండి. ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయం 1వ వచనం. మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు గనుక చనిపోయిన వాడు ఎవనిని బట్టి మిమ్మును మీరు కోసుకొనకూడదు, మీ కనుబొమ్మల మధ్య బోడి చేసుకొనకూడదు. చాలు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఉంటాయి కదా కన్ను మీకు అవి ఏం చేస్తారు అట్లా, వాటిని కూడా కొంతమంది అబ్బా చాలా విచిత్రం. మరి ఏమంటారు దాన్ని, బ్యూటీ పార్లర్కి వెళితే మనం వెళ్ళలేదు కానీ మనకు తెలియదు. బ్యూటీ పార్లర్కి వెళితే తెలుసు కదా ఏం చేస్తారమ్మా, రకరకాలుగా అసలు లోపలికి వెళ్ళినోళ్ళు బయటకు వచ్చాడు కీళ్ళ కాదన్నట్టు చేస్తారు వాళ్ళు. ఎవరు వీళ్ళు? మనం బ్యూటీ పార్లర్కి వెళ్దామా, మన కను మధ్యలో ఉన్నటువంటి అవి కట్ చేద్దామా, మనం అలంకరణలు మార్చుకుందామా? దేవుని బిడ్డలారా, మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మీ దేహము దేవుడు మీకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈ దేహములను మనం ఎలా కాపాడుకోవాలనేది, ఎలాగ ఉండాలనేది పరిశుద్ధ లేఖన భాగం మనకు తేటపరుస్తుంది. కనుక మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మనం వేసుకునే రంగు, లేకపోతే మనం వేసుకునే ఆ కొద్దిసేపు అది ఎంతసేపు ఉంటుందో మనకు తెలియదు. నాటకాలు వేస్తుంటారు కదా అక్కడక్కడ, వాళ్ళు కూడా రంగులు వేసుకుంటారు. ఆ పాత్ర ఉన్నంతసేపే, ఆ పాత్ర అయిపోయాక వాళ్ళు ఏం చేయాలి, దాన్ని కడుక్కోవాలి. ఆ పాత్ర అయిపోయిన తర్వాత మనకు ఒకే పాత్ర. దేవునికి స్తోత్రం చెప్పండి. మనము ఉన్నది ఉన్నట్టుగా ఉండే పాత్ర మంది. దేవునికి స్తోత్రం. మనం మళ్ళా కడుక్కుంటే పోయే పాత్ర కాదు, శుభ్రముగా చేయబడిన వారం మనం, క్రీస్తు రక్తములో కడగబడి పరిశుద్ధంగా చేయబడిన వారం మనం ఎప్పుడు మన దేహాలను అపవిత్రపరచుకోనకూడదు. అది దేవుని వాక్యం 14వ వచనంలో ఏం చెప్పిందమ్మా, మనము దేవుని బిడ్డలమై ఉన్నాం. చదవండి అందరూ కలిసి ఆ మాటని. మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు గనుక. దొరికింది ఆ మాట మీకు? చదవండి అందరూ ఒకసారి, అందరు చదవండి గట్టిగా స్వరాలు ఎత్తి. మీ కనుబొమ్మల మధ్య బోడి. ఏమో మరి అంత ఈ బోడి చేసుకుని బాగుంటే కనపడతారమ్మా? ఏమోనండి మాకు కూడా తెలీదు అనుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది చేయించుకునే వాళ్ళు ఉంటారు. ఆనందకి తెలుసు అనుకుంటే భలే నవ్వుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడుండే పిల్లలకి తెలుసు, మరి మాకేం తెలుస్తుంది కదా? మాకు తెలవదు కానీ మీకు తెలుసు. నేను చెబుతున్నా, మీకు తెలిసినా అలా ఉండొద్దని మళ్ళీ ఒకసారి హెచ్చరిక చేస్తున్నా. మీకు తెలుసు కానీ అలా ఉండద్దు. ఎందుకో తెలుసా? పచ్చబొట్లు పొడిపించుకోకూడదంటండి. రెండోది, మీ యొక్క శరీరాన్ని కోసుకోకూడదంటండి. మీ తలలు బోడి చేసుకోకూడదంటండి. మీ కొరకు మీరు ఎవరి గురించైనా చచ్చిపోయిన వారి గురించి మీ దేహాన్ని చీల్చుకోకూడదంటండి. మీ కనుబొమ్మల మధ్యలో ఉన్నటువంటివి అవి బోడి చేసుకోకూడదంటండి. దేహము దేవుడిచ్చినది ఏమైందండి? చక్కగా ఉందా లేదా? ఏమైంది? మన దేహం ఉన్నట్టుగానే ఉంటుంది కదా. మళ్ళీ దీనికి ఏం చేస్తాం మనం? రకరకాలైన అలంకరణలు చేసుకొని ఏం చేద్దామని, ఎవరిని మోసం చేద్దామని. మన పాస్టర్ గారు పోయినసారి జర్మీగా అయ్యగారు వచ్చారు కదా మన దగ్గరికి. ఆయన ఒక మాట చెప్పాడు. చర్చికి ఒక ఆమె వచ్చిందట.
చర్చికి ఒక ఆమె వస్తే ఆమె అడిగేదంట, అయ్యగారు మీరు మా ఇంటికి రండి అనేదట. సుమారుగా అప్పుడు ఒక 20 సంవత్సరాలు వయసులోపు ఉన్నట్టుగా కనపడేదంట ఆమె చర్చికి వచ్చినప్పుడు. ఎందుకో కానీ ఆయన ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ఇంటికి దగ్గర ఆమె చెప్పిన అడ్రస్ దగ్గరలో ఉంటే అక్కడికి వెళ్ళాడట. వెళ్ళి ఆ ఇంటి డోరు కొట్టాడు. ఆ ఇంటిలో ఒక తల్లి, వృద్ధాప్యంలో ఉన్న ఒక తల్లి వచ్చి తలుపు తీసింది. అప్పుడు ఆయన అన్నాడు, అమ్మా నేను చాలాసార్లు మీ పాప నన్ను రమ్మంది, అందుకే నేను వచ్చానమ్మా, మీ పాపను పిలవమంటే మా పాప నాకు లేదండి అందంట. ఏంటమ్మా మరి చర్చికి వచ్చేది కదట, అది నేనేనయ్యా అందట. అంటే చర్చికి వచ్చినప్పుడు ఎలా ఉంది, ఒక 18-20 సంవత్సరాల లోపు ఉండే అమ్మాయిలాగా తయారై వచ్చేదట. ఇప్పుడు ఇంటికి వెళ్తే ఎలా కనబడుతుంది, ముసలమ్మలా కనబడుతుంది. పాస్టర్ గారు ఆశ్చర్యపోయాడు. అంటే ఏంటి మరి గమనిద్దాం, ఇంత యాసం అవసరం అంటారా? ఇంత మేకప్లు వేసుకొని దేవుని మందిరానికి వెళ్ళడం అవసరం అంటారా? బాగా గమనించుదాం. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఏంటంటే, మనము మన దేహాన్ని మార్చుకోవాల్సిన పని లేదు. దేవుడు మనకిచ్చాడు ఈ దేహమును, ఈ దేహముతో దేవుని మనం ఏం చేయాలి? అందరు చెప్పండి, ఏం చేయాలి? మనం మహిమపరచవలసిందిగా ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకే ఇంకొక మాట చెప్తున్నాను, దుష్టుడు అంటండి, అపవాది ఇవన్నీ కూడా నేర్పుతాడు మనకి. నీవు ఇలాగా ఈ విధంగా నువ్వు అలంకరించుకుంటే చాలా బాగుంటావు అంటాడు వాడు. అవమ్మ దగ్గరికి వచ్చి ఆ పొలం ఇచ్చినప్పుడు వాడు ఎంత బాగా చెప్పాడు, రంగయ్య ఇది తింటే నువ్వేమవుతావు, దేవదూతలు అయిపోతారు అని చెప్పాడు. అప్పుడు వాళ్ళకి కలిగింది ఏంటంటే, దేవదూతల తర్వాత కానీ దయ్యాలు కూడా కాదు, కానీ వాళ్ళు ఒక మాట చెప్పాలంటే దేవుని నుండి దూరం అయ్యారట. అందుకే ఈరోజు దేవుడు మనల్ని విడిచిపెట్టాలి అంటే మనం ఇవన్నీ చెయ్యాలి. రోమపత్రిక 1వ అధ్యాయం 24వ వచనాన్ని మీ బైబిళ్ళను ఒకసారి చూసి, రోమపత్రిక 1వ అధ్యాయము 24వ వచనం అక్కడ చదువుకున్నట్లయితే చక్కటి మాట రాస్తాడు. ఈ మాటను ఒకసారి పరిశీలన చేద్దాం. అమ్మా, ఈ హేతువు చేత తమ హృదయములను దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకొనున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు దేవుడు వారిని, బాగుండరా బాబు మీరు ఎన్నన్నా వేసుకోండి, నాకేంటి, పచ్చబొట్లన్నా పొడిపించుకోండి, తల్ల గుండన్నా చేయించుకోండి, దేవను కోసుకోండి, ఇక దేవుడే అప్పగించేస్తాడట. ఇక నీకు మళ్ళా ఏముండదో, పుట్టగత్తలు ఉండవు అని లెక్క. గుర్తుపెట్టుకుందాం, మనము దేవుని పిల్లలం. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం దేవుని బిడ్డలం. తగిన రీతిలో మన దేహములను మనము దేవుని కొరకు ప్రతిష్ఠత చేసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి ఇంకొక మాట, 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 18వ వచనాన్ని ఒకటి పరిశీలన చేసుకుందాం. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం కదా, వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గమందు నడుచుకొను వారిలో నుండి అప్పుడే చాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. బాగా గమనించాలి ఇక్కడ. వీరు డంబపు మాటలు పలుకుచు, నువ్వు ఎలా అంటారు చెప్పండి, కొన్నిసార్లు అమ్మా కొన్ని వస్త్రాలు మనం కట్టుకున్నప్పుడు చూడండి, అచ్చు భలే కనబడుతున్నారా మీరు, మనం అనుకోకూడదు కానీ భలే ఉన్నారండి మీరు, ఈ డ్రెస్ సూపర్ అండి మీకు అంటారు. అవునా అంటారు కదా, నిజమే, మంచిదే. ఆ డ్రెస్తో పోదాం ఇంకా రకరకాలైన అలంకరణలకి ఇవన్నీ పెట్టుకుంటే నువ్వు ఇంకా బాగుంటావు, ఇంకా ఇవన్నీ చేసుకుంటే ఇంకా బాగుంటావు. ఇవన్నీ ఎందుకంటే డంబపు మాటలు. అసలు నువ్వు ఉన్నట్టుగానే ఉంటావు కానీ నువ్వేం మారతావా? నువ్వు మారడానికి ప్రయత్నం చేస్తున్నావు. నేను చెప్తున్నా, నీ అలంకరణ
దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి తప్ప మన ఇష్టమైనట్టుగా ఉండకూడదు. మన ఇష్టమైన అలంకరణ దేవునికి ఇష్టం ఉండదు. అందుకే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీరు ఏమి చేసుకోకూడదో ఏమి చేసుకోవాలో దేవుడు స్పష్టంగా ఈ వచనాల్లో మనకు తెలియచేస్తున్నాడు. ఒకవేళ మనము కాదుకూడదని చేసినట్లయితే దేవుడు మనల్ని విడిచిపెడతాడని రోమాపత్రికలో 1:24 స్పష్టంగా తెలియజేశాడు. దేవుని నుండి మనం దూరం కావాలి అంటే మనం ఏం చేయాలి తెలుసా? మన ఇష్టం వచ్చినట్లుగా మనం జీవించవచ్చును. అందుకే ఇంకొక మాట నేను చెప్తున్నాను, మనం ఎప్పుడు కూడా మన శరీరాలను దేవునికి ఇష్టం లేకుండా ఉండకూడదని పరిశుద్ధ లేఖన భాగం మనకు తెలియచేస్తూ ఉన్నది. రెండవ మాటకి నేను వస్తున్నాను. ఈ రెండవ మాట రోమేలకు రాసిన పత్రిక, మన దేహము రెండవది ఏమై ఉండాలంటే పరిశుద్ధముగా. చెప్పండి, మన దేహం ఎలా ఉండాలి? చక్కగా ఉండాలి. రెండవది పరిశుద్ధంగా ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలా? అందరు గట్టిగా చెప్పండి. మాట రాట్లా. పరిశుద్ధముగా ఉండాలి. 12వ అధ్యాయం 1వ వచనంలో ఏం చెప్తా ఉంది? రోమపత్రిక 12 1వ వచనం, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. మిమ్ములు నేను బతిమాలుకొనుచున్నాను. అపోస్తలుడైన పౌలు ఈ మాటలను మనకు తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా ఏ శరీరాలను? పక్కోళ్ళయ్యా? ఏరే వాళ్ళయ్యా? మన శరీరములను. చెప్పండి, అందరు చెప్పండి, ఎవరి శరీరాలు? అందరు చెప్పండి, ఎవరి శరీరాలు? మన శరీరం. ఎందుకంటే ఇక్కడ బాగా గమనించుదాం, మన శరీరాన్ని మనమే దేవునికి పరిశుద్ధంగా పెట్టుకోవాలి. ఈ పరిశుద్ధతనే దేవుడు కోరుకుంటాడు, కానీ అపవిత్రతను దేవుడు కోరుకోడు. చెడ్డదానిని దేవుడు కోరుకోడు. మంచిదే దేవుడు కోరుకుంటాడు. హల్లెలూయా. మీ దేహములను, అంటే దేహాన్ని గురించి ఇంతగా ఉన్నదా అంటే నిజమే. ఈ దేహము వలన కలుగుతున్న శోధనలు అర్థమవుతున్నదా? ఈ దేహము వలన కలుగుతున్న శోధనలు బాగా గమనించుదాం. యోసేపు గురించి, పోతీఫర్ భార్య అంటే ఎందుకు అతనితో పాపము చేయాలనుకున్నది అంటే శరీరం. అతడు చాలా అందముగా ఉన్నాడు అని, అతడు రూపవాసి అని, చక్కని వాడని, అంటే అతని శరీరం అందంగా ఉంది. గమనించుదాం, ఈ శరీరము ఎవరికైనా సరే. అందుకే అపోస్తలుడైన పౌలు ఈ శరీరం వలన నేను ఎక్కడ అపవిత్రునైపోతాను అని ఏం చేసేవాడో తెలుసా? దాన్ని నలగొట్టుకునేవాడట. ఓ క్రైస్తవ దేవుని బిడ్డ, నీ శరీరాన్ని నువ్వేం చేయాలి చెప్పండి? ఇప్పుడు క్రీస్తు కొరకు బ్రతకాలి అనేవాళ్ళు ఏం చేయాలి చెప్పండి? క్రీస్తు కొరకు బ్రతకాలి అనేవాళ్ళు ఏం చేయాలా? ఉపవాసములు చెయ్యాలా? దేవుని సన్నిధిలో శరీరాన్ని నలగొట్టుకోవాలా? ఎక్కడ నన్ను చూసిన వాళ్ళు, లేకపోతే నేను చేసే కార్యాలను బట్టి ఎవళ్ళు పాపములో పడకుండా ఉండాలి అంటే నా దేహమును దేవుని కోసం నలగొట్టుకోవాలని ఆ మంచి ఆలోచన క్రైస్తవ బిడ్డలకు ఉండాలి. ఎందుకో తెలుసా? మనమే లోకస్తుల కంటే ఇంకా భయంకరంగా మనం తయారైతే లోకస్తులు మనల్ని చూసి వాళ్ళకి మనకు ఉండే వ్యత్యాసం ఏమిటి? ఈనాడు నేను ఒక రోజున మొబైల్లో చూస్తున్నాను, పాస్టమ్ములు లిప్టిక్లు వేస్తారట. పెదాలకు వేసుకుంటారు ఎర్రగా, ఏమంటారు దాన్ని? మీ అందరూ బాగా తెలుసు, నాకు తెలియ చూసా. పాస్టమ్ములు వేస్తున్నారంట. మరి విశ్వాసులు వేయరా? బాగా గుర్తుపెట్టుకుందాం. ఈ రోజున ఆ పాట పాడతారు కదా, టీవీల్లో మొబైల్లో వస్తుంటుంది.
వాళ్ళు ఆ రోజు చూడాలి, వాళ్ళు ఆ పాటలు పాడే డ్రెస్సులు, టీవీల్లో మొబైల్లో వచ్చే ఆ పాటల్లో పాట ఏమో చాలా చక్కగా ఉంటుంది, వస్త్రధారణ చూస్తే అలా ఉంటుందో చూశారు ఎప్పుడైనా? ఈరోజు ఎవరు చేస్తున్నారు ఇవన్నీ? సినిమా వాళ్ళ కంటే అధికముగా మించిపోయే క్రైస్తత్వం పెరుగుతూ ఉన్నది. దేవుని బిడ్డలారా, మనము దేవుని పిల్లలం. చెప్పండి, మనం ఎవరము? మనం దేవునికి మహిమకరంగా ఉండాలి తప్ప లోకానికి మహిమకరంగా ఉండకూడదు. లోకము దాని ఆశలు ఒక దినమున, అందరూ చెప్పండి, ఏమవుతాయి? లోకము దాని ఆశలు గతించిపోతాయి. అందుకే ఈరోజు నేను చెప్తున్నా, వినండి, లోకములో ఉండే దానిని మనం, లోకానుసారమైన సంగతులను మనం ఎప్పుడు కూడా ఏం చేయకూడదు? అనుసరించకూడదు. వాటిని మన మీద మనల్ని చూసి నేర్చుకోకూడదు. ఓ క్రైస్తవ విశ్వాసి దైవజనులు ఎంతోమంది, ఈ రోజున నేను అనేక మందికి ఫోన్లు కూడా చేశా. కొంతమంది వాక్యాలు చెప్తూ ఉంటారు, ఆడవాళ్ళు, స్త్రీలు, వాళ్ళ తలపైన ముసుగు కూడా ఉండదు. దేవుని వాక్యం చెప్తున్నది కదంటే, లేదండి మీకేం తెలుసు, ట్రెండు అని చెప్పారు నాకు కొంతమంది ఫోన్లు చేసినప్పుడు. ఏం ట్రెండ్ అండి? ఇలాగే ఉండాలా? ఏమండి, ఈ విధముగా క్రైస్తత్వం ఏమైపోతున్నది? పూర్వము సంఘము ఎలాగుండేది? పూర్వము క్రైస్తత్వం ఎలా ఉండేది? అగ్ని మంట మండేది. హల్లెలూయా! చప్పట్లు కొట్టమంటే చేతులు అరిగిపోతాయి అన్నట్టు కొడతాం మనం. పూర్వం చప్పట్లు కొడితే పరిశుద్ధాత్మ దిగి వచ్చేది అండి. అన్య భాషలు మాట్లాడేవాళ్ళు. అసలు సంఘము అగ్నిలో, అసలు ఆ విధమైనటువంటి ఆరాధనలో దేవుని మహింపరిచేవాళ్ళు. ఇప్పుడు అంతా మారిపోతున్నది. ఏమిటనంటే, మీకేం తెలుసు సార్, మీరంతా పాతోళ్ళో, అవునా? పాతవాళ్ళు ప్రభుని నమ్ముకొని ప్రభుని ఆరాధించలేదా? పాతవాళ్ళు ప్రభుని స్తుతించటానికి కోసం తమను తాము త్యాగం చేసుకోలేదా? తమకున్న సర్వాన్ని విడిచిపెట్టుకొని వచ్చి భక్త సింగ్ గారు, సాధు సుందర్ సింగ్ గారు, దేవుని యొక్క బలమైన సేవకులు ఎంత త్యాగం చేసి సేవ చేశారు. దేవదాస్ అయ్య గారు తక్కువ సేవ చేశారా? ఇలాంటి మహానీయులు వాళ్ళు ఏమేమి విడిచిపెట్టుకొని వచ్చారు? వాళ్ళు ఏ విధంగా దేవుని సేవను బలమైన కార్యాలు చేయటానికి ఉపయోగించారు? అందుకే దేవుని బిడ్డలారా, ఒక విశ్వాసి దేవుని కోసము వాళ్ళు బ్రతకాలి అంటే, రోమపత్రిక 1:12 రాసిన ప్రకారంగా సజీవ యాగముగా దేవునికి ఏం చేసుకోవాలి? పరిశుద్ధముగాను అనుకూలముగాను సజీవ యాగముగాను మీ శరీరములను దేవునికి సమర్పించుకొనండి. హల్లెలూయా! మన శరీరాలు దేవునికి అయిష్టముగా ఉంటే మనం ఏమి చేసిన ప్రయోజనము లేదు. మన శరీరము అందుకే ఫస్ట్ చక్కగా ఉండాలి, క్రమబద్ధంగా ఉండాలి. దీని మీద మచ్చలు కానీ డాగులు కానీ అపవిత్రమైనది ఏది కూడా మన శరీరం మీద దాడి చేయడానికి వీల్లేదు. అందుకే మనము మన పచ్చబొట్లు పొడిపించుకోవడం కానీ, తలలో బోడి చేయించుకోవడం కానీ, కోసుకోవడం కానీ, రకరకాల సంగతులు ఇందాక నేను చెప్పాను. రెండవ విషయము, పరిశుద్ధముగాను దేవునికి అనుకూలమైన సజీవ యాగము మన దేహములను దేవునికి అప్పగించాల. మన ఇష్టం వచ్చినట్టు కాదు. దేవుని వాక్యం ఏమి చెప్తుంది? ఆయనకు చదవండి ఆ మాట ఏముంది అక్కడ? అనుకూలమైన. మీరెవరో తెలుసు? ఇంతకీ మీరెవరో తెలుసా అమ్మా? మనం ఎవరో తెలుసా? దేవుని పిల్లలం. ఇంకా ఏమై ఉన్నాం మనం? దేవునికి మనం ఏమై ఉన్నాం అసలు? సొత్తు. దేవునికి స్తోత్రం చెప్పండి. అది తర్వాత వస్తాను అక్కడికి కూడా. ఇప్పుడు గమనించుదాం ఈ రెండవ మాటలో, మన శరీరములను దేవునికి అనుకూలంగా, నీకు అనుకూలంగా చేసుకునేలాగుంటే ప్రభుని నమ్మవద్దు. నీకు అనుకూలంగా చేసుకున్నావంటే నీవు దేవుని బిడ్డగా ఉండడానికి ఆయన ఇష్టపడతాడా అంటే ఆయన ఇష్టపడడు.
ఆయన ఇష్టపడే రీతి వేరు. ఆయనకు అనుకూలముగా. ఒకప్పుడు పాస్టమ్మ గారు కూడా, నేను ఏ రోజు కూడా ఆమెని నువ్వు మంగళసూత్రం తీసేయాలనో లేకపోతే చెవులో తీసేయాలనో, నేను ఎప్పుడు పాస్టర్గా అయినా కూడా కొన్ని సంవత్సరాల పాటు ఆమెకి చెప్పలే. ఒకరోజు ఆమె కాకినాడకి వెళ్ళినప్పుడు ఆ మీటింగ్స్లో దైవ జనరల్ అంశపతి మేరీ గారు వాక్యం అందిస్తున్నారు. ఆ వాక్యానికి ఆ స్త్రీల సభలకు తీసుకెళ్ళినప్పుడు అక్కడ చూసింది, అక్కడ విన్నది. ఆ మీటింగుల్లో వస్తున్నప్పుడే, తిరిగి నేను ఇంటికి వస్తున్నప్పుడే అవి సమర్పణ చేసుకుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకటి, దేవుని స్పర్శ మనకు కలిగితే, ఆత్మ సంధింపు మనకు సంభవిస్తే మనం ఏమంటామో తెలుసా? ఇవి నాకు అక్కర్లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది నాకు అవసరం లేదు, నా దేహము దేవునికే. ఆమేన్. మన దేహాలు దేవునికి అనుకూలమైన రీతిగా దేవునికి సమర్పించుకోవాలి. అనుకూలమైన రీతిలో దేవునికి మనం అప్పగించుకోవాలి. చాలామంది ఏం చేస్తున్నామో తెలుసా? పాటలు పాడతాం, ప్రార్థన చేస్తాం, వాక్యం చెప్తాం, అన్నీ చేస్తారు. కానీ వాళ్ళ శరీరాలు మాత్రం వాళ్ళ ఇష్టానుసారంగా పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ ఇష్టానుసారంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దేవుడు చూసి బాధపడుతున్నాడు. దేవుడు చూసి ఆయన ఏమంటాడో తెలుసా? అమ్మా, ఆయన గురించి ఒక్కసారి ఆలోచించేయండి. మీరు దేవుని బిడ్డలైతే, మీరు దేవుని కుమార్తెగా కుమారుడుగా ఉన్నట్లయితే, ఈ శరీరములో దేవునికి మహిమకరమైన జీవితం మనము జీవించవలెను. కాబట్టి పరిశుద్ధముగాను దేవునికి అనుకూలమైన సజీవమైన యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొని ఏం చేయాలి మనం? అందుకే పౌలు, దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మలను బతిమాలు కొనుచున్నాను, ఇట్టి సేవ యుక్తమై ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. 2వ వచనంలో చెప్తుంది ఏమిటనంటే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అమ్మా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన మీరు రూపాంతరం పొందుతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి. గట్టిగా హల్లెలూయా. మీ మనస్సు మారాలా. ఎవరో చెప్పారని కాదు, మీ మనస్సులు మారాలా. మీరు యేసయ్యకు పిల్లలు అవ్వాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు ఆయన పిల్లలుగా మార్చబడాలా, మీరు ఆయన కుమార్తెలుగా మార్చబడాలా. ఎందుకు ఈ మాట మీతో చెప్తున్నానంటే, మనం ఆయన పిల్లలు కాకుండా ఆయన ఆస్తికి వారసులము. చెప్పండి. ఆయన పిల్లలు కాకుండా ఆయన ఆస్తికి వారసులము. అందరూ చెప్పండి అమ్మా. ఆయన ఆస్తికి అవుతారా? ఒకవేళ అది అవుతాడంటే మీకే తెలిసినట్టు, నాకు తెలియదు. ఇక దేవునికి స్తోత్రం. ఆయన పిల్లలుగా మనం మార్చబడాలి. అందుకే 2వ వచనము ఏం చేయకూడదంటుంది? మీరీ లోక మర్యాదను అనుసరించకండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ లోకపు మర్యాదను అనుసరించక మనము దేవునికి ఉత్తమమైన వారిగాను అనుకూలమైన వారిగాను మార్చబడాలండి. అదే దేవుడు ఎదురు చూస్తున్నాడు, అదే దేవుడు కోరుకుంటున్నాడు. తప్ప అంటే క్రైస్తవ బిడ్డలుగా మనల్ని మనం బాగా పరిశీలన చేసుకొని దేవునికి అనుకూలమైన వారిగా ఉండవలసినదిగా పరిశుద్ధ లేఖన భాగం మనకు తేట పరుస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. మరొక మాట, 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం ఇంకొక మాటను మనం చదువుకొని 3వ మాటకు మనం వెళదాం.
చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గమందు నడుచుకొని వారిలో నుండి అప్పుడే తప్పించుకొని వారివలే ఉండాలి. ఇప్పుడు గమనించుదాం, ఈ మాటలు ఏం చెప్తుంది ఇక్కడ? తాము శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గములో, ఈ తప్పు మార్గములో నుండి మనం ఏమి చేయబడాలి అనేది దేవుడు మనతో తెలియచేస్తున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, తప్పు మార్గము నుండి, ఈ శరీరము నుండి మనం తప్పించుకోవాలి. అందుకే ఇంకొక మాట, కొరింథీయులకు రాసినటువంటి పత్రికకు వెళదాం. కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18 మరి 19 వచనములు మనం చదివితే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18, 19 వచనాలు. కాదు పద్దెనిమిదవ వచనము, మనుష్యుడు చేయు ప్రతి పాపము దేహమునకు ఎలుపల ఉన్నది, కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ శరీరానికి పాపము చేసేవాళ్ళు సొంత శరీరానికి, అంటే గమనించండి, మీకు తెలుసు కదా, గెరాసేన అనేటువంటి ఆ ప్రాంతంలో శానా దయ్యం పట్టినోడు ఒకడు ఉన్నాడు. ఎవరండి? ఏ దయ్యమో? సేన అంటే ఎక్కువ అని అర్థం. ఆ దయ్యం పట్టినోడు ఒకడు ఉన్నాడు. ఇది మార్కు 5వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఏమంట? వాడు ఆ త్రోవను వచ్చే వాళ్ళను రాళ్లతో కొట్టేవాడు. అంటే ఎవడో ఏ మనుషుడు కూడా సాధుపరిచేవాడు కాదు. వాడు ఏం చేసుకునేవాడు ఇంకా చెప్పండి? తన శరీరమును ఒక రాయి మీద పెట్టి ఇంకొక రాయి తీసుకొని తనే కొట్టుకునేవాడు. తన శరీరాన్ని తానే గాయపరుచుకునేవాడట. అంటే వాడికి ఏం పట్టింది చెప్పండి? వాడికి ఏం పట్టింది? వాడికి దయ్యం పట్టింది. చెప్పాలి, మీరు ఇక్కడే ఉండాలి అందరూ. హల్లెలూయా! మీరు ఇక్కడే ఉన్నారా? తమ శరీరమునకు హాని చేసుకునేవాడు ఎవడంటే దయ్యం పట్టినోడని అర్థం. హల్లెలూయా! తన శరీరానికి తానే గాయపరుచుకున్నాడంట, హాని కలుగు చేసుకున్నాడట. అందుకే ఈ శరీరం అనేది దేవుడు కోరుకున్నట్టుగా మనం ఉండాలి. అందుకే దేవుడు 19వ వచనం చదువుకుందాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ దేహం ఎవరిది? అందరు చెప్పాలా? ఈ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడింది. నువ్వు తెల్లగున్నా, నల్లగున్నా, ఇంకా రకరకాలుగా మనం ఉన్నా, మనందరి దేహాలు ఎవరి వల్ల అనుగ్రహింపబడ్డాయి? మనమే కలుగు చేసుకున్నామంటారా? మనమే మన చేతులతో తయారు చేసుకున్నాం అనుకున్నారా? లేదు, అది దేవుడు మనకిచ్చిన శరీరం. దేవునికి స్తోత్రం. ఈ శరీరము మీరు బాగా పరిశీలన చేయండి. ఈ శరీరము దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి మనము మన సొత్తు కాదు, మనము దేవుని సొత్తు అయి ఉన్నాము. చెప్పండి, మనము దేవునికి ఇప్పుడు వస్తువు ఆయనది అయినప్పుడు ఆయన ఇష్టం వచ్చినట్టు ఆ వస్తువును వాడుకోవాలా, లేకపోతే వస్తువు వచ్చినట్టు వస్తువు ప్రకారం వాడుకోవాలా? వస్తువు ఎవరిదైతే వాళ్ళు దాని ప్రకారం వాడుకుంటారు, వాళ్ళ ఇష్ట ప్రకారం వాడుకుంటారు. అందుకే కొంతమందిని పాటలు పాడేవాళ్ళుగా, కొంతమందిని దేవుని వాక్యం చెప్పేవాళ్ళుగా, కొంతమందిని వచ్చి కూర్చొని వినేవాళ్ళుగా దేవుడు ఏర్పాటు చేశాడు అంతే. కానీ మనం ఏం చేస్తున్నాము? మనము దేవుని సొత్తన్న సంగతిని మర్చిపోయాము. చెప్పండి, మనం దేవుని సొత్తన్నమని ఆ మాటని మర్చిపోతున్నాం. ఆదివారం ఒకటే చర్చి, ఆదివారం ఒకటే ప్రార్థన, ఆదివారం ఒకటే వాక్యం, ఆదివారం ఒకటే పాటలు, ఆదివారం ఒకటే దేవుడు.
ఈనాటి క్రైస్తత్వం ఏమైపోతున్నదో ఒకసారి పరిశీలన చేయండి. ప్రభునందు ప్రియమైన దేవుని జనమా, మీరు దేవుని సంబంధులు కానీ లోక సంబంధమైన సంబంధులు కానే కారు. గట్టిగా చెప్పండి హల్లెలూయా అని. మనము దేవుని సంబంధులము, దేవుని సొత్తు. మనము దేవుని సొత్తు. 20వ వచనం ఇంకొక మాట చెప్తుంది ఏమిటనంటే, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి ఎలాగా పచ్చబొట్లు పొడిపించుకున్నా, ఇంకెలాగా రకరకాల అలంకరణ కలిగా ఎలా మహిమపరచాలి దేవుణ్ణి? ఎలాగా? నీవు ఉన్నట్టుగానే మహిమపరచు. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు ఎలాగున్నావో అదే రీతిలోనే దేవుని మహిమపరచు తప్ప నీ ఇష్టం వచ్చినట్టుగా. ఇందాక చెప్పారు కదా, పాస్టర్ అమ్మ పిల్లలు లిప్టిక్లు రాస్తే విశ్వాసులు ఇంకేం రాస్తారో మరి నాకు తెలియదు. కొంతమంది పాస్టర్ గారు పిల్లలే ఇక్కడ దాకా డ్రెస్సులు వేస్తారు, పై దాకా కాళ్ళ పై పదే అంటే గమనించండి. మరి పాస్టర్ అమ్మ పిల్లలు పాస్టర్లు గారు పాస్టర్లు వేస్తారని కొన్ని చోట్ల, మరి విశ్వాసులు ఎట్లా మనం చెప్పగలం? దేవుని బిడ్డలారా, నీ వస్త్రధారణ చాలా ప్రాముఖ్యం. నీ ముఖ కళవిక చాలా ప్రాముఖ్యం. ఎందుకో తెలుసా? నిన్ను చూస్తే ఎదటి వాళ్ళు ఏమనాలి తెలుసా? ఈమె దేవుని బిడ్డ, ఇతడు దేవుని కుమారుడు. హల్లెలూయా. ఒకసారి నేను ఒక ప్రాంతంలో బస్సులో వస్తూ ఉంటే ఆమెతో మాట్లాడడం కోసం నేను ప్రభు నమ్ముకున్నానంటే ఎక్కడ మాట్లాడదనుకో నేను మౌనంగా ఉంటా. ఆమె అంటది, మీరు వెళ్ళారు కదండి అక్కడ ఎలా ఉంటుందని అంటే, ఏమి లేదండి సార్, మీది మీరు ఎలా ప్రార్థన చేస్తారో అలాగే ఉంటుంది అంది. నేను ప్రార్థన చేస్తారన్న సంగతి ఆమెకు చెప్పేలే. నా మాట బట్టి ఆమెను కనిపెట్టేసిందంట. ఎలా కనుక్కున్నారమ్మో నేను చెప్పలేదు కదంటే, మీ మాటలు మాకు తెలిసిపోయినాయి అయ్యారు అంది. దేవునికి స్తోత్రం చెప్పండి. మీ మాటలు ఎలాగున్నాయి ఈ రోజుల్లో? చర్చిలో ఉంటే వందనాలు, చర్చిలో ఉంటే పాటలు, దేవుని సన్నిధిలో చప్పట్లు, బయటికి వెళ్ళాక నోటిలో వచ్చే మాటలు ఎలా ఉంటున్నాయి? దేవుని బిడ్డ, మీరు మీ సొత్తు కారు. దేవుడు మిమ్మల్ని కొనుక్కున్నాడు గనక మీ దేహములతో దేవుణ్ణి మీరేం చేయండి చెప్పండి. అందరు చెప్పాలమ్మా. ఎలా మహిమపరచాలా? దేవుడు నీతో మాట్లాడుతుంటే ఈ మాటలు నీ గుండెల్లో చేర్చుకో. దేవుని బిడ్డలారా, మీరు మార్చుకో, దిద్దుబాటు చేసుకో, సరి చేసుకో, క్రమపరుచుకో. దేవునికి స్తోత్రం చెప్పండి. అంతేకాకుండా ఇంకొక మాట చెప్పడానికి ఇష్టపడతాను. తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం, 1 తెస్సలోనికి 4:5 వచనం, 4:4 చదువుదామా? అక్కడ అంటది ఏమిటంటే, మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామవిలాసయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెను, అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ బయట ప్రజలకును మనకుండే వ్యత్యాసమునకు బైబిల్ బోధిస్తూ ఉంది. వాళ్ళైనా ఈరోజు చాలా చక్కగా ఉంటున్నారు, వాళ్ళైనా ఈరోజు కొంచెం గౌరవిస్తున్నారు, వాళ్ళైనా దేవునికి భయపడుతున్నారు. నువ్వేం చేస్తున్నావు? క్రైస్తవుడుగా ఉండి, క్రైస్తవురాలుగా ఉండి, మనమే మంచోళ్ళు అనుకుంటున్నాం కానీ మనకంటే మంచి వాళ్ళు బయట ఉన్నారండి. మనము మంచోళ్ళు అనుకుంటున్నాం, మనం ఏదో దాన ధర్మాలు చేస్తాం కంటే నీకంటే బహుగా దాన ధర్మాలు చేసే వాళ్ళు బయట ఉన్నారు. వాళ్ళకు నీకు వ్యత్యాసం ఏంటంటే, వాళ్ళు రక్షణ పొందలేదు, నువ్వు రక్షణ పొందావు, అంతే వ్యత్యాసం. వాళ్ళు బాప్తీసం తీసుకోలేదు, నువ్వు బాప్తీసం తీసుకున్నావు, అంతే వ్యత్యాసం. నీకు ఒక స్వాస్థ్యాన్ని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. అందుకే ఈ రోజున నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలని ఈ తెస్సలోనిక పత్రికలు చక్కగా రాశాడు. ఏమంటున్నాడు తెలుసా? పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం.
తెలుసు కదా, ఇప్పుడు తెలుస్తుందా? నాకు అర్థమవుతుంది అన్నవాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. నాకు అర్థమైంది వాక్యం అన్నవాళ్ళు గట్టిగా హల్లెలూయా. అర్థం కాలేదన్నవాళ్ళు గట్టిగా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనము దేవుని కోసం ఎలా బ్రతకాలో దేవుడు వాక్యం చక్కగా తెలియజేస్తుంది. మొట్టమొదటిగా సంఘము అనేది చాలా ప్రాముఖ్యం. సంఘ కార్యక్రమాలు కూడా చాలా ప్రాముఖ్యం. సంఘ క్రమము కూడా చాలా ప్రాముఖ్యం. మొదటగా సంఘం ఎవరు? సంఘం ఎవరు అంటే మనము. ఈ సంఘమునకు మనమే, ఆ సంఘానికి శరీరమైన క్రీస్తును ధరించుకున్న మనము ఇప్పుడు ఏం చేయబోతున్నాం? అందుకే దేవుని వాక్యం మనకు తేటపరుస్తున్నది కనుక తన ఘటమును అనగా తన శరీరమును అని చెప్తున్న ప్రకారంగా ఈరోజు కాపాడుకోవాలని దేవుని వాక్యము తేటపరుస్తున్నది. మూడవ మాటను జ్ఞాపకం చేస్తున్నాను నేను. మూడవ మాట పరిశుద్ధ ఆలయం. మన దేహము దేవునికి ఆలయం. అది కూడా ఎలాంటి ఆలయం అంటే పరిశుద్ధ ఆలయం. కొరింథీయులకు రాసినటువంటి 1 కొరింథీ 3:16లోనూ చక్కటి మాట తెలియజేస్తూ ఉంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరెరుగరా? ఎవరికి తెలుసండి ఈ మాట? అర్థమవుతున్నదా? మామూలు అర్థం అవుతుందా? ಏನೋ ಹೇಳ್ತಿರಯ್ಯ తెలుగు ನನಗೇನು ಗೊತ್ತಾಗಬೇಕು అన్నట్టుంది. ఏం చెబుతుంది వాక్యం ఇక్కడ వినండి. ఒకసారి చూడండి బైబిల్ని, అందరు చదవండి ఆ మాటని. మీరు దేవుని ఆలయమై ఉన్నారని. ఆగండి, దేవునికి స్తోత్రం చెప్పండి. కొంతమందికి ఏముండదు చెప్పండి, తెలుసుకోదా? అవునా, అయ్యో నాకు తెలీదే అంటారు. చూడండి, నాకు తెలీదే, నేను మర్చిపోయానే. మనం గురించి అసలు దేవుని ఆలయము మనం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ ఆలయములో ఎవరున్నారు ఇప్పుడు? యేసయ్య. హల్లెలూయా. మనలో మనతో యేసు ప్రభు ఉంటున్నాడు. కాబట్టి సంగమా, దేవుని బిడ్డ, నిన్ను నీవు దేవుని కోసము ఒకసారి జ్ఞాపకం పెట్టుకో, నువ్వు తెలుసుకో. 17వ వచనంలో ఇంకొక మాట రాస్తాడు. ఎవడైనను ఈ దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయునని, దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆలయమై ఉన్నారు. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పాలా? కొన్నిసార్లు ఈ మాటని ఎక్కడ స్పందిస్తారంటే, ఎవడో ఏదో ఒకటి వచ్చి వీళ్ళు మాట్లాడే మాటలు బట్టి ఏదైనా ఒక మందిరానికి డ్యామేజ్ చేశారనుకోండి. ఈనాడు పాస్టర్లు కూడా కొన్నిసార్లు ఏం మాట్లాడాలో అర్థం కాదు. అసలు చెప్పుకోవాల్సింది ఎవరి గురించి? మనం మాట్లాడవలసింది ఎవరి గురించి? మన గురించి మాట్లాడుకో, అంతే కదా. రెండవది యేసయ్య గురించి మాట్లాడు. వీళ్ళు ఎక్కడ పోతారో తెలుసా? ఇక్కడ సరుకు లేక బయట సరుకు వెళ్తారు. అక్కడికి వెళ్ళేటప్పటికి అక్కడ చెప్పగలిగింది చెప్తే బాగానే ఉంటుంది. ఇంకో రకంగా చెప్పడం ద్వారా వాళ్ళకు మండుద్ది. మరి మన గురించి కూడా ఎవరైనా తప్పుగా మాట్లాడితే మనకు మండదా? మనకు కూడా కోపం రాదా? అలాగే వాళ్ళకు వస్తుంది. మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, యేసయ్యను గురించి మాట్లాడుకో. ఎవరైనా కాదంటారేమో చూద్దాం. యేసు ప్రభు చేసిన కార్యాల గురించి మాట్లాడు, ఎవరు కాదంటారు? వాళ్ళు కూడా వినడానికి ఎంతోమంది వస్తున్నారు కదా. అలాగే దేవుని మాటలు వినడానికి ఎవరు కూడా అభ్యంతర పడరు. కానీ ఈ మాటలు ఎక్కడ బోధిస్తారో తెలుసా? ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తాడు. కాదు సుమా, మందిరం గోడలు కట్టిందిగా దేవుడు పాడు చేసేది. నీవు నీ దేహమును పాడు చేసుకుంటే దేవుడు దాన్ని పాడు చేస్తాడు. నీ ఆత్మను రక్షించుకో, నీ దేహాన్ని దేవుని కోసం ప్రతిష్ఠిత చేయి. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు కదా. మీరు ఎవరో తెలుసా? దేవుడు నివసించే దేవుని, అందరు చెప్పండి, దేవుడు నివసించే దేవుని ఆలయము.
అది చూడండి, ఇక్కడ ఏం చెప్తాడు? దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నదని మీరు ఆలయమై ఉన్నారు. దేవుని ఆలయం మీ శరీరం. దేవునికి స్తోత్రం. నా దగ్గర టైం లేదు, చెప్తున్నాను. ఎంత టైం అయిందో తెలియదు నాకు. దేవుని ఆలయం ఎవరు? చర్చా? దేవుని ఆలయం గోళ్ళ కట్టి 4 పక్కన గోళ్ళు ఉంటే ఆలయం అది కాదు. ఈ మందిరం ఇక్కడే ఉంటుంది, ఈ ఆలయం ఇక్కడే ఉంటుంది. కానీ ఇది ఒక ప్రత్యేకంగా అందరూ కూడుకొని ఆరాధించుకునే ఒక స్థలమే తప్ప అసలైన ఆలయం నువ్వే. దేవునికి స్తోత్రం. నువ్వు నడిచి వెళితే దేవుని మందిరము, నువ్వు నడిచే దేవుని ఆలయము నువ్వు. ఈ ఆలయము దేవుడు ఉన్నాడు. అందుకే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతో ఎవరు వస్తారు చెప్పండి? యేసయ్య వస్తాడు. చెప్పండి, ఎవరు వస్తారు? నువ్వు ఎక్కడ నిలబడితే అక్కడ యేసయ్య ఉంటాడు. కనుక నీ దేవునికి ఆలయమని దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియచేయుచున్నది కదా. అలాగే మనం అదే 1 కొరింథీ 6 అధ్యాయము మరి 19వ వచనములో ఇందాక చదువుకున్న భాగంలో, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి ఉన్నది, మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరగాల, తెలుసుకోవాలా. మనము దేవుని ఆలయము. దేవునికి స్తోత్రం చెప్పండి. 2వ కొరింథీ పత్రిక చివరి మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనానికి ఒక మాట చదువుకుందాం ప్రియులారా. అక్కడ చెప్తూ, దేవుని ఆలయమునకు ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయము. అందుకు ఇలాగ సెలవిచ్చు, మనము దేవుని ఆలయమై ఉన్నాం. ఈ దేహము దేవునికి ఆలయం. ఈ ఆలయాన్ని ఎవడు జాగ్రత్తగా కాపాడుకుంటాడు? ఈ దేహంలోకి కొంతమంది ఏమి పంపిస్తారు తెలుసా? మద్యము, కొంతమంది స్మోకు, ధూమపానము, తర్వాత ఈ దేహంలోకి రకరకాలైన గుట్కాలు, పాన్పరాకులు, రకరకాలు. చూడండి, ఈ గుట్కా పాన్పరాకులు తిన్న వాళ్ళకి వచ్చే బలహీనత ఏంటో తెలుసా? క్యాన్సర్. తినద్దండి బాబు అని డాక్టర్లు కూడా చెప్తారు. డాక్టర్ సిగరెట్లు కాల్చరా అనే వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఏమంటే తెలిసి నీవు డబ్బులు ఇచ్చి తెగులు తెచ్చుకుంటున్నావు, సిగరెట్ పెట్టి మీదే రాస్తున్నాడు, ఇది నీకు హానికరమని. కానీ ఏం చేస్తాడు? దానినే కాలుస్తున్నాడు. దాన్ని తీసుకొని చక్కగా చేతిలో వేసుకొని తన బొగ్గనెట్టుకుంటాడు. బొగ్గలో తినేసి పురుగులు పడుతున్నాయి, సస్తున్నారు, చూస్తున్నారు, కానీ మాంతలేదండి. సైతాన్ అలాగా జనాల్ని వెంబడిస్తున్నాడు. అందుకే నేను ఈరోజు మీతో చెప్తున్నాను, ఈ దేహమును ఎప్పుడు కూడా దేవుని ఆలయము కాబట్టి దీన్ని ఎవరో పాడు చేసుకోవద్దండి. దీన్ని జాగ్రత్తగా కాపాడండి ఉన్నంతకాలం. హల్లెలూయా. నువ్వు ఎన్ని దినాలు బ్రతుకుతావో అన్ని దినాలు నువ్వు దేవుని సొత్తు, దేవుని ఇల్లు. లేచి నిలబడదామా? మన దేహములతో దేవుని మనం ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు దేవుణ్ణి మహిమపరచాలి. హల్లెలూయా. నువ్వు ఎలా ఉన్నావో, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితి మధ్యలో నువ్వు నడుచుకుంటున్నావో, ఆ పరిస్థితి మధ్యలో నుండి యేసయ్య ఒకసారి నిన్ను దర్శించబోతున్నాడు. నువ్వు దేవునికి ఇష్టమైన బిడ్డగా దేవుడు నిన్ను ఎదురు చూస్తున్నాడు. ఈ దేహాలు దేనికోసం ఇంత పరిశుద్ధంగా ఉంచాలో మీకు తెలుసా? ఎందుకోసం ఈ పరిశుద్ధంగా ఉంచాలో మీకు తెలుసా? ఎందుకోసం పరిశుద్ధంగా ఉంచాలి? ఎందుకోసం దీనిని ఇంత పవిత్రమైనదిగా చక్కగా ఆలయంగా ఎందుకు ఉంచాలి అంటే, నువ్వు ఒకవేళ ఈ లోకంలో మరణించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వస్తాడు. మళ్ళీ రెండవ రాకడలో కొరింథీయులకు రాసిన పత్రికలో రాస్తాడు కదా, పునరుద్ధానమైపోతాం మనం, తిరిగి లేస్తాం మనం. అందుకోసమే ఈ శరీరాన్ని మనం భద్రపరచాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం తిరిగి లేస్తాము. చెప్పండి, మన దేహాలు దేనికోసమంట? తిరిగి లేవడానికి. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరలా రెండవసారి వచ్చినప్పుడు ఇక్కడ నిలబడి ఉన్న మనందరూ కూడా ఏమవుతామో తెలుసా? అమ్మా, ఒకవేళ క్రీస్తు రాకముందే మనం మరణిస్తే, క్రీస్తు వచ్చినప్పుడు మనం తిరిగి
లేస్తాం. హల్లెలూయా. మన దేహాలు పునరుద్ధానానికి పరిశుద్ధంగా సిద్ధం చేసుకోవాలి. పరిశుద్ధంగా మన శరీరాలు ఉంచుకోవాలి. మన ఆత్మలను దేవుని కోసం దానిని కాపాడుకోవాలి. అందరు కన్నులు మూయండి, ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. ఈ శరీరము దేవునిది, దేవుని ఆలయము. ఈ ఆలయాన్ని నేను కాపాడుకుంటానయ్యా. యేసయ్యా నీకు స్తోత్రం. అందరూ ప్రార్థన చేయండి, ఎవరు మౌనంగా ఉండవద్దు. దేవుని వాక్యం నీతో నాతో తేటగా మాట్లాడి ఉంది. ఈ వాక్యం నిన్ను దర్శించిందని నేను విశ్వసిస్తున్నాను. దేవుని వాక్యం నీతో మాట్లాడినప్పుడు అమ్మా, ఈ వాక్యం నిన్ను బలపరచబోయేది. తండ్రి నీకు స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యా నీకే వందనాలయ్యా, వందనాలయ్యా. రాజావే నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తుతి మహిమలు నీకే, ఘనత ప్రభావములు నీకే చెల్లిస్తున్నాం. సంగీత స్తుతి పాత్రుడా, నారాధనకు యోగ్యుడా, నారాధనకు యోగ్యుడా. నీవేగా దేవుడవు, జీవితాంతము స్తుతిల్తును. అందరు చెప్పండి, నీవేగా జీవితాంతము నారాధనకు యోగ్యుడా, నారాధనకు యోగ్యుడా. సంగీత సంగీత స్తుతి పాత్రుడా, నారాధనకు యోగ్యుడా. చప్పట్లు. నారాధనకు యోగ్యుడా. పరలోక రాజ్యపు ప్రతిబింబమై సప్తస్వరాలలో స్తుతి తీగదై, పరలోక రాజ్యపు ప్రతిబింబమై సప్తస్వరాలలో స్తుతి తీగదై, నీరాకడలో వధువునై నిన్ను చేరువరకు స్తుతించెదా. అందరూ నీరాకడలో వధువునై నిన్ను చేరువరకు స్తుతించెదా. నారాధనకు యోగ్యుడా, నారాధనకు యోగ్యుడా, నారాధనకు యోగ్యుడా, నారాధనకు యోగ్యుడా. సంగీత స్తుతి పాత్రుడా, నారాధనకు యోగ్యుడా. అందరు పాడాలి, నారాధనకు యోగ్యుడా. అందరు కలిసి మరోసారి, నారాధనకు నారాధనకు యోగ్యుడా, నారాధనకు యోగ్యుడా, యోగ్యుడా. నువ్వు వస్తావు ప్రభువా. మీరు వచ్చినప్పుడు మా శరీరములను మేము పరిశుద్ధముగాను నిర్దోషముగాను నాయనా మచ్చ కళంకము డాగు లేకుండా నీకు మేము సమర్పణ చేసుకోవడానికి మమ్మల్ని మేము కాపాడుకునే కృప దయచేయి తండ్రి అంటూ అందరూ కూడా మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. దేవుడు మనకు ఉన్నట్టుగా చెప్పాడు, ఎలాగ ఉండాలో ఎలాగ ఉండకూడదో ఆయన మాట్లాడుతున్నాడు. ఈ మాట నీకు అర్థమై ఉండొచ్చు అని నేను భావిస్తున్నాను. ఈ మాటలు మీ గుండెల్లో స్థిరపరిచినట్లయితే యేసుక్రీస్తు రెండవ రాకడ వచ్చినప్పుడు ఆ పునరుద్ధానములో నీవే నేను మొదట ఉంటాము. అలాంటి కృప దేవుడు నీకు అనుగ్రహించులాగునా. నేను అలా ఉంటానయ్యా, దేవుని కోసం బ్రతుకుతా, దేవుని బిడ్డగా జీవిస్తాను, నా ఆయుష్కాలం అంతా నీ కొరకు నమ్మకంగా బ్రతుకుతానని ప్రతిష్ఠత చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.
సర్వాధికారి సర్వశక్తిమంతులైనటువంటి మా పరలోకపు తండ్రి, 3 విషయాలను మీరు మాట్లాడి ఉన్నారు. ఎంతో చక్కగా మాతో మాట్లాడి బలపరిచారయ్యా. మా దేహములను చక్కగా ఉంచుకోమంటున్నారు. మేము పరిశుద్ధంగా ఉండాలంటున్నారు. మేము దేవునికి ఆలయమైగా ఉండాలనుకుంటున్నారు. ఆ అనుభవాలు ఈరోజు మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచారు. మీకు స్తోత్రాలు. ఈ స్థలములో కూడి వచ్చిన ప్రతి బిడ్డలను దీవించి మీ కృపల వర్ధిల్లింపజేసి మీరు మహిమ పొందండి అయ్యా. నువ్వు మాట్లాడిన ప్రతి మాట అది మా గుండెల్లో స్థిరపరచమని. ఏదో విన్న మట్టుకు విన్నాము, మరలా మా పని మేము మా ఇష్టం వచ్చినట్టు మేము జీవిస్తామనుకునే స్వభావమును మా నుండి తొలగించి ఈ మేలుతో నింపి నడిపించమని అయ్యా ఈ ప్రార్థన మీ సన్నిధికి సమర్పిస్తున్న మహిమ పొందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. గట్టిగా అందరూ ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీ అందరికి వందనాలు. థ్యాంక్ యూ.